మోడీ సారు దేశాన్ని ఎంత అభివృద్ధి చేసిండంటే మన దేశ నిర్ణయాలు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకునేదాకా డెవలప్మెంట్ చేసిండు. స్వతంత్ర దేశ సర్వ హక్కులు వాని చేతిలో పెట్టిండు. గల్ఫ్ దేశాలలో యుద్ధాలు జరుగుతున్నాయి కదా, హగో దాంతోని మన దేశానికి రావాల్సిన డీజిల్ పెట్రోల్ రాకుండా అయింది. మరి ఎక్కడి నుంచి మన అక్కర తీరాలంటే అమెరికా దేశపోడు కరుణించి కనికరించి ఒక 30 రోజులు మీరు రష్యా దేశం నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చినట్టు ఉత్తరం రిలీజ్ చేసిండు. అంటే చూడుండ్రి మన విశ్వగురువు దేశాన్ని ఎన్నముక్క లేకుండా ఎట్లా తయారు చేసిండు. బండి మనది, ఎడ్లు మనవి, కానీ పగ్గాలు మాత్రం అమెరికా దేశపోని చేతులు ఉన్నాయి. వాడేంది రష్యా దగ్గర కొనుక్కోని అని పర్మిషన్ ఇచ్చేది? వాడు చెప్పినా చెప్పకున్నా కొనుక్కోవచ్చు కదా అంటారా? ఇంతకుముందు గట్లనే ఉండేది. కానీ మోడీ గారి దోస్తు ట్రంప్ గాడు అధ్యక్షుడు అయినాక రష్యా దగ్గర ఆయిల్ కొనొద్దు అని షరతులు పెట్టిండు. దానికి మన చెప్పనించి ఛాతి మోడీ గారు చెవులు ఊపిండు. అట్లా అమెరికా దేశపోడు కండిషన్లు పెట్టుడు మోడీ సారు ఓకే చెప్పుడు అయింది. ఇప్పుడు యుద్ధం వల్ల ఆయిల్ రాకుండా అవుడుతోని రష్యా దేశం నుంచి ఆయిల్ కొనుండ్రని చెప్తున్నాడు ట్రంప్ గాడు. హగ్గో వాడు చెప్తే నా దగ్గర కొంటావు, లేకుంటే లేదా అని రష్యా దేశపోనికి కోపం వచ్చింది అనుకో, అప్పుడు మన దేశం పరిస్థితి ఏంది? రంగిజేడే మంగిజేడే అన్నట్టు కాదా? మంది మాటలు పట్టుకొని మార్వానం పోతే మళ్ళొచ్చేటాళ్లకు ఇల్లు గుల్ల కాదా? ఎందుకు సారు మోడీ సారు గిట్లా చేస్తున్నావు? అసలు భారతదేశానికి మోడీ సారా ప్రధానమంత్రి డొనాల్డ్ ట్రంపా? అమెరికా దేశం చెప్తే ఈయన పరిస్థితికి తీసుకుపోతుంది కదా మోదీ సారు దేశాన్ని అని అంటూరు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు.